హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫోకస్ ప్రిపరేషన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఇంగ్లీష్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద చూద్దాము. చాలామంది ఇంగ్లీష్ని టఫ్ అని ఫీల్ అవుతారు, కానీ ఈ టాపిక్ని కరెక్ట్గా అప్రోచ్ చేస్తే చాలా ఈజీ. ఫస్ట్ బ్లాక్ బుక్ గురించి షార్ట్గా చూద్దాము. బ్లాక్ బుక్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా వర్డ్స్ని ఒక ప్లేస్లో కలెక్ట్ చేసి మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు. రిపీటెడ్ వర్డ్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లలో వచ్చిన వర్డ్స్ని చాలా యూజ్ అవుతుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మొత్తం ఒకటేసారి మెమరైజ్ చేసి మనము ట్రై చేయలేము. కాబట్టి మనము స్లోగా అప్రోచ్ అవ్వాలి. ఎలా అంటే డే 1లో జస్ట్ 10 వర్డ్స్, డే 2లో ఆ సేమ్ 10 వర్డ్స్ని రివైజ్ చేసి నెక్స్ట్ 10 వర్డ్స్ యాడ్ చేసుకుంటూ అట్లా మెమరీలో స్టేబుల్గా మనము రివైజ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లంగా కూడా ఉండదు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక సెంటెన్స్ని ఒక వర్డ్లో చెప్పడం అన్నమాట. వర్డ్ ప్లేస్ మీనింగ్ ప్లేస్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ అనేది ఉంటుంది, దానికి వన్ వర్డ్ ఉంటుంది. మనం తెలుగులో కన్నా దీన్ని చూసుకొని మీనింగ్ రాసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే నోట్స్ ఎలా చేసుకోవాలి, బ్లాక్ బుక్లో చూస్తూ అన్నోన్ వర్డ్స్ని మనం రాసుకుంటూ ఉంటే మనకేమీ అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్లో చదివి దాని మీనింగ్ తెలుగులో రాసుకొని తర్వాత సెంటెన్స్ని చదువుకొని అది ఎలా రిలేటబుల్గా ఉంది అని మనము చూసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ వర్డ్స్ని చదవడము లేకపోతే రాయడము చేసినా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుందన్నమాట. ముందు చెప్పిన విధంగా అయినా, ఇప్పుడు చెప్పిన విధంగా అయినా ఎలా చేసినా కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే మనకి ఒక 30 డేస్‌లో, 60 డేస్‌లో ఆ 10 వర్డ్సే 60 వర్డ్స్, 50 వర్డ్స్ అలా అవుతాయి. కాబట్టి మనకు టాపిక్ కూడా సాలిడ్ అవుతుంది. త్వరగా కంటెంట్ అయిపోతుంది. మార్క్స్ అనేటివి అటెంప్ట్ చేసినప్పుడు కూడా మనం రాలేదే అని భయపడుకోకుండా వాటిని మళ్ళీ నోట్స్‌లో రాసుకొని రివైజ్ చేసుకుంటూ బ్లాక్ బుక్‌లో ఎక్కడ ఉన్నాయి అని మనం చూసి టిక్ చేసుకొని చదువుకుంటూ ఉంటే మనకి యూస్‌ఫుల్ అవుతాయి. మాక్ టెస్ట్ అంటే మిస్టేక్స్‌ని తెలుసుకోవడానికి. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనకి ఫుల్ మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి. మనకు అర్థమయ్యేంత వరకు ఇది చేస్తూ ఉంటే చాలు. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనం కన్సిస్టెంట్‌గా చదువుతూ ఉంటే మన ప్రిపరేషన్‌లో మనం ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేటివి తెచ్చుకోగలం. ఇలా చూసారు కదా! మీరు కూడా బుక్‌లో చాలా క్లియర్‌గా ఫ్రేజెస్ ఇచ్చారు. వన్ వర్డ్ ఇచ్చారు. దాని మీనింగ్స్ మనం రాసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఇదంతా మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ నేను ప్రిపేర్ చేసి మీకు షేర్ చేస్తాను. మీకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. దిస్ బ్యాక్ బుక్ కన్నా మీ దగ్గర ఇంకా లేకపోతే నాకు కమెంట్ చేయండి. లింక్ షేర్ చేస్తాను. థాంక్ యూ.